హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లంతో చేసే సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ బెల్లం సేమియా పాయసాన్ని ఇలా చేసి చూడండి. బెల్లంతో చేసినా సరే పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. 1/2 నిమిషం కొబ్బరి ముక్కలు వేయించుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పుని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జీడిపప్పు ముక్కలు 1/2 నిమిషం వేగిన తర్వాత ఒక స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సేమియా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సేమియాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమియా చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతుండగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పును 1 గంట నానబెట్టి తీసుకున్నాను. ఈ శనగపప్పు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ సేమియాని కూడా 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోవాలండి. సేమియా తొందరగానే ఉడికిపోతుందండి. ఇలా సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు వేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే పచ్చిపాలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. పాలు వేసిన తర్వాత పాలు 1 నిమిషం మరిగే వరకు ఇలా కదుపుకుంటూనే ఉండాలి. మీరు సగ్గుబియ్యం కనుక వేసుకోవాలనుకుంటే శనగపప్పు వేసినప్పుడు వేసి ఉడికించుకోవాలండి. పాలు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగిన తర్వాత ముందుగా కరగబెట్టుకున్న బెల్లం పాకాన్ని స్ట్రైనర్లో వడకట్టి వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, 1 చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, బెల్లం సేమియా రెడీ అయిపోయింది. ఈ బెల్లం సేమియాని 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నా లేకపోతే ఇంట్లో కూడా స్వీట్గా చేసుకోవాలనుకున్నా చాలా తొందరగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.